Hello guys, Ramu Life Changing Knowledge channel ki aithe welcome. So today discussion vachesi AP MSET ki sambandhinchina పైపీ సిస్టమ్ అయితే మనకి సీటీ అలాట్మెంట్ అయితే లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం రావడం అయితే జరిగింది. సో ఇది సీటీ ఎలా రిపోర్ట్ చేయాలి, తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అన్నది మొత్తం ప్రాపర్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ముందుగా టాపిక్ ఏంటంటే మనకి ముందుగా మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఏపీ ఎంసెట్ బైపీసీ టీమ్ మీద వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్లో స్క్రోల్ అవడం అయితే జరుగుతుంది. మనకి ఏంటంటే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెకండ్ వచ్చేసి కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది కదా. సో కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లెటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో లేదని చెక్ చేసుకోవాలంటే మీరు అక్కడ కాలేజీ అండ్ బి ఫార్మసీ డి ఫార్మసీ కాబట్టి రెండిట్లో మీరు ఏ గ్రూప్ పెట్టారో యాప్ కౌన్సిలింగ్లో దాంట్లో మీరు అయితే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మీరైతే నేమ్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరికి సీట్లు వచ్చినా కూడా చెక్ చేసుకోవడానికి అయితే ఇది ఉంది. ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ వైజ్గా నేము అండ్ జెండర్ అండ్ క్యాస్ట్ వైజ్గా ఇలాగా మొత్తం ఏ కాలేజ్ అలాట్మెంట్ అయిందని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్లో మనకి కాలేజ్ వచ్చింది కానీ నాకు నచ్చలేదు సార్, సెకండ్ రౌండ్లో మళ్ళీ మార్చుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతారు కదా. సో వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే సో మీరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజ్ వచ్చింది కాబట్టి రిపోర్ట్ చేసేయండి. మీరు కాలేజ్ అయితే రిపోర్ట్ చేసేయండి. ఏ కాలేజ్ అయినా కానీ మంచి కాలేజ్ అయినా చెత్త కాలేజ్ ఏదైనా కానీ పర్లేదు, ఫస్ట్ అయితే మీరు రిపోర్ట్ చేసేయండి. కాలేజీలో రిపోర్ట్ చేసేసిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చేంజ్ చేసుకొని సరిపోతుంది. ఏమని వాళ్ళకి చెప్పకూడదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు అయితే చెప్పొద్దు. సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అయితే మీరు పెట్టుకోండి. సో సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అయితే క్యాన్సిల్ అవ్వడం అయితే పక్కగా జరుగుతుందండి. సో మీరు ఏంటంటే కాలేజీ పెట్టుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు అయితే ఆలోచించి పెట్టుకోండి. లేదు నాకు ఫస్ట్ కాలేజీ నచ్చింది, నేను అందులోనే జాయిన్ అవుతాను, అందులోనే కంటిన్యూ అవుతాను అనుకుంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో అసలు ఏం టచ్ అయ్యొద్దు. లేదు అనుకుంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వెళ్తాను, నాకు ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు, నేను అక్కడే ఇంకా చదువుతాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే సీట్ రిపోర్ట్ చేసేసి సెకండ్ కౌన్సిలింగ్లో అయితే మీరు అబ్బాంసెస్ ద్వారా పెట్టుకోవచ్చు. సార్ సర్టిఫికెట్లు మేము సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఏంటని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. డిగ్రీ కానీ పీజీ కానీ అన్న ఇద్దరుగా అందరూ కూడా ఒకటే ఆన్సర్ అండి. ఏంటంటే మనకి ఆ సర్టిఫికెట్లు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అయితే అక్కడ ఉండిపోతే, లేదు సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వచ్చింది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ కాలేజీ నుంచి మీరు ఏం చేయక్కర్లేదు. సెకండ్ కాలేజీలో ఏ కాలేజ్కి వచ్చిందో ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు కదా, ఆ సర్టిఫికెట్లని ఏమి ఇచ్చారో అన్ని సర్టిఫికెట్లు కూడా సెకండ్ కౌన్సిలింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. మీరైతే ఏం ప్రాబ్లం పడక్కలేదు, ట్రాన్స్ఫర్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. తర్వాత సీట్ అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలన్నది చూసుకుందాం. ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది కదా. సో అక్కడ మన ఆల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయగానే సీట్ అలాట్మెంటు అండ్ సెల్ఫ్ రిపోర్టు అబ్ ఆప్షన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మీరైతే నాకు నచ్చింది కాలేజీ నేను ఇంకా కంటిన్యూ అయిపోతాను అనుకుంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి యాక్సెప్ట్ చేయండి, సరిపోతుంది. లేదు అనుకున్నా కానీ మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయవలసి వస్తుంది. చేస్తేనే మీకు సీటు కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది సీటు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి మీరైతే సర్టిఫికేట్లు తీసుకెళ్ళాల్సిన కాలేజీకి 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, ఇంటర్ టీసీ, ఇంటర్ స్టడీ అండ్ 1 to 10th స్టడీ సర్టిఫికెట్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రేషన్ కార్డు అండ్ పాసేజ్ ఫొటోస్ 4 అయితే పట్టుకెళ్ళండి. అంటే రేషన్ కార్డు కూడా పట్టుకెళ్ళండి. సో మీకు ఏది వీలుగా ఉంటే అన్నీ కూడా సర్టిఫికెట్లో 3 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకొని అయితే పట్టుకెళ్ళండి, సరేనా. ఒక సెట్ మీరు ఇంటికాడ ఉంచుకున్నా కానీ 2 సెట్స్ కాలేజీలో ఇచ్చేసినా కానీ రేపొద్దున్న ఏమైనా అప్లై చేయాలనుకునే దేనికైనా కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. దానికంటే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రతి డాక్యుమెంట్స్ కూడా 10th కానీ ఇంటర్ కానీ క్యాస్ట్ కానీ స్టడీ కానీ అన్నింటిలో కూడా స్కానింగ్ చేయించుకోండి. స్కానింగ్ చేయించుకుంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం జిరాక్స్లు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా దేనికైనా కావాలనుకున్నా కానీ మనకైతే రావడం అయితే జరిగింది. ఈ పని మాత్రం మర్చిపోకుండా అయితే చేయండి. సో ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే సెల్ఫ్ రిపోర్టు అండ్ సీట్ అలాట్మెంట్ లెటర్స్ ఈ రెండు అయితే ఇందులోంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడం ఉంటుంది. సో ఈ వెబ్సైట్ అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.